హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి సమీపంలో ఉన్న ఉడమల్లం అనే టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఆ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ప్రతి సోమవారం రావుకాలంలో స్వామికి పూజ చేయబడుతుంది ఫ్రెండ్స్. బ్రహ్మ యక్షుని అవతారంలో అంటే రాక్షసుని అవతారంలో ఉంటారు. మధ్యలో ఉన్నది మహావిష్ణువు అవతారాల్లో దశావతారంలో ఒక అవతారమైనటువంటి పరశురామేశ్వర స్వామి అవతారంలో మహావిష్ణువు. పైన ఉన్నది మానవుని యొక్క పురుష లింగాకృతితో కలిగినటువంటి ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉన్నటువంటి క్షేత్రం ఇది. గుడి బయటికి వెళ్ళి రాజగోపురం చూసినా, గుడి లోపల గర్భగుడి చూసినా, ఏనుగు కూర్చున్నటువంటి వెనకాల భాగము గజ పృష్ఠ ఆకారం కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి స్వర్ణముఖి నదు స్వరంగ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామి వారికి అభిషేకం విశేషంగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయకారకుడు ముగ్గురు కూడా ఏకశిలలో స్వయంభుగా ఏ విధంగా ఆవిర్భవించారంటే, మొదట పైన ఉన్నటువంటి మానవ పురుష లింగాకారంలో శివుడు మాత్రమే ఈ క్షేత్రంలో స్వయంభుగా ఉండేవారు. మహావిష్ణు అవతార పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత ఆ యొక్క పాప పరిహారార్థంగా దేవగుల ఆజ్ఞ మేరకు స్వర్ణముఖి నదీ తీరంలో అరణ్యంలో మానవుని యొక్క పురుష లింగాకారంలో శివుడికి పూజ చేస్తే దోష పరిహారం పోతుందని చెప్పగా పరశురాముడు ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి ఈశాన్య మూలంలో విచిత్రాల కొలను అనేటువంటి ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరంలో వింత విచిత్ర పుష్పాలు కూడా పూస్తూ ఉండేవి. ఆ పుష్పాలు తీసుకొచ్చి శివునికి అర్చన చేస్తుండేవారు. మహావిష్ణు అవతారంలో పరశురాముడు తల్లిని చంపినటువంటి మహాపాతక దోషానికి. ఇదే క్షేత్రంలో యక్షుని అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో రాక్షసుని అవతారం దాల్చి బ్రహ్మదేవుడు కాపలా కాస్తూ ఉండేవారు. అలా కాపలా కాస్తున్నటువంటి బ్రహ్మదేవుడికి ఆహారంగా ఒక పొటేలిని కళ్ళుకొని తెచ్చి ఇస్తుండేవాళ్ళు పరశురామేశ్వర స్వామి అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు. ఇక్కడ బ్రహ్మదేవుడు రాక్షసుని అవతారంలో ఉన్నారు కనుక ఆయన మధు భక్ష్య మాంసాహారాలు తింటారు కనుక అందువల్ల ఆయన తెచ్చిస్తుండేవారు. స్వామివారి పంచి కట్టారు, లోపల ఆ విధంగా కళ్ళుకుండా పొటేలు ఉంటుంది. ఈ పక్కన అభిషేక మూర్తి ఉన్నారు చూడండి, అభిషేక మూర్తి చేతిలో కనిపిస్తాయి. ఒకరోజు పరశురాముడు శివ పూజకు రావడం ఆలస్యమయ్యేసరికి రాక్షసుని అవతారమైనటువంటి బ్రహ్మదేవుడు పుష్పాలు తీసుకొచ్చి శివునికి అర్చన చేస్తారు. అలా ఎందుకు శివార్చన చేశారని చెప్పి పరశురాముడు ఉగ్రవతారం తీసుకొని కింద ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి పైన పాదాలు పెట్టి పరశురాముడు పాదాలను తొక్కాడు. తొక్కిన ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భూమి పల్లాంలో కిందకి వెళ్ళిందనగా గుడి పల్లాం, అది కాలక్రమేణా వాడుక భాషలో గుడి మల్లాం కింద మారింది. ఆ తొక్కిన సందర్భంలో ఆ బాధ భరించలేక బ్రహ్మ శివుని వేడుకోగా శివుడు ప్రత్యక్షమయ్యి మీరు బ్రహ్మ విష్ణువులు శాపగ్రస్తులు ఉన్నారని చెప్పి ఆయనలో ఐక్యం చేసుకోవడం, త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉండిపోవడం ఇక్కడ జరిగిందండి. స్వామివారు కూడా స్వయంభూ నవపాషాణ విగ్రహం. 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడుకున్న ముదురు కాఫీ రంగులో ఉంటుంది స్వామివారి యొక్క విగ్రహం. ఇక్కడ చౌలరాజులు, పల్లవరాజులు, దంగ పల్లవల్లో యొక్క దేవాలయ నిర్మాణం చేశారు. స్వామివారి ముందు భాగంలో అశోక చక్రవర్తి ధర్మచక్రం ఉంటుంది. ఆయన యొక్క పరిపాలన కూడా ఈ దేవాలయ ధర్మచక్రంతో పరిపాలించిన చక్రం అని. దేవాలయ ప్రాంగణం ప్రథమం మీరు వచ్చారు ప్రాంగణము, అక్కడ ఇది పూర్వం రాజగోపురం ఉండేది. అక్కడ నాట్య గానంతో దేవాలయం ప్రారంభమవుతుందండి. తర్వాత వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో 6 ముఖాలు 12 హస్తాలు కలిగి మయూర వాహనం మీద ఏకగర్భాలయంలో దంపతి సమేతంగా ఉండడం విశేషంగా ఉంటుంది. తర్వాత ఈ క్షేత్రంలో ఆనందవల్లి దేవి అమ్మవారండి. ఇక్కడ అమ్మవారు నిత్య ఆనందదాయిని, అమ్మవారు ఆనంద ముఖంతో ఆనందవల్లి నామధేయంతో ఉంటుంది ఇక్కడ. తర్వాత ఉదయించేటువంటి స్థానంలో సూర్యనారాయణ మూర్తి ఉన్నారు. అరసవెల్లి, కోనార్క్ అనేటువంటి క్షేత్రాలు అందరికీ ప్రసిద్ధిగా తెలిసినటువంటివి. కానీ ఇక్కడ స్వామివారు పద్మ మొగ్గలు పట్టుకొని ఉదయించేటువంటి తాత్పర్యంతో బౌద్ధమహం కలిగి ఉంటారు ఇక్కడ స్వామివారు. తర్వాత ప్రధాన స్వామి వారు తూర్పు దిశకే ఉన్నారు. భక్తులకి దక్షిణ ముఖ ద్వారం కలిగి ఉంటుంది. ఆ ఎదురుగా 2 రకాల కిటికీలు ఏర్పాటు చేసి ఉన్నారు. మొదట 15 రంధ్రాలు ఉంటాయి, 15 తిదలకుండా. తర్వాత 9 రంధ్రాలు ఉంటాయి, 9 నవగ్రహాల పూర్వకంగా. ప్రతి సంవత్సరము జూలై మాసంలో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం మారేటువంటి పుణ్యకాలం నందు సూర్యనారాయణ మూర్తి కిరణాలు నేరుగా స్వామివారి పాదాల దాకా ఇక్కడ విశేషంగా ఉంటుంది. అక్కడ నిల్చున్నటువంటి భూమి ఉపరితలం కన్నా 6 అడుగులు కిందకు ఉంటారు స్వామివారు.
అయినా కూడా నేరుగా సూర్యనారాయణ మూర్తికి స్వామివారి పాదాల దాకా విశేషంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రసిద్ధి ఏదంటే వివాహం ఆలస్యంగా ఉన్నా, సంతానం ఆలస్యంగా ఉన్నా, రుణ బాధలు ఉన్నా ముఖ్య కార్యంగా స్వామివారికి అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పైన ఉన్నటువంటి లింగం మానవ పురుష లింగాకృతిలో ఉన్నారు కనుక వివాహానికి, సంతానానికి మధ్యలో ఉన్న పరశురాముడు రుణ విమోచనాధికి అధిపతి. అందువల్ల రుణ విమోచనానికి స్త్రీ దూషిత మహాపాతకాలు మనకు తెలిసి తెలియకుండా స్త్రీని దూషించినటువంటి మహాపాతక దోషాలు పోవడానికి కూడా ఈ క్షేత్రం స్వామివారికి అర్చనలు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది దేవాలయం యొక్క ప్రసిద్ధి. ఓం నమః శివాయ.